14న భూభారతి పోర్టల్ ప్రారంభం. ఈ భూములేమో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ భూములు ఏమిటో 75 సంవత్సరాల ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా నిర్ధారణ చేయలేకపోయింది. అసలు ఒక ఎంత భూమి ఉందో అంత భూమి కొలిచి ప్రతిదీ లావాదేవీ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ వివాదాస్పద భూములు పక్కన పెడితే ప్రతిదీ 90-100 ఎకరాలు ఉందంటే ఒక ఊర్లో 1000 ఎకరాలు ఉందంటే 1000 వివాదాస్పదం కాదు. ప్రైవేటు పట్టాలు కూడా ఇవాళ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? ఈ అంశాలపైన స్పష్టమైనటువంటి ఎందుకు గెట్లు చేయలేకపోతున్నారు? ఎందుకు స్పష్టంగా ఇవి చేయలేకపోతున్నారు? వాళ్ళ కేంద్రం మీద కొత్త ప్రభుత్వం తెచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు శాటిలైట్కి సంబంధించినటువంటి భూములతోటి. దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ధరణి అన్నారు, అంతకుముందు 6 చట్టం అన్నారు, అంతకుముందు పహానీలు అన్నారు, అంతకుముందు సర్ఫేకా ఇంకేమో కొత్త చట్టాలు తెస్తారు. అసలు మనుషులకు సంబంధించినటువంటి, ఎందుకంటే భూమి ఉంటేనే భుక్తి, భూమి ఉంటేనే విలువ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రజలకి. ఆ భూములకు సంబంధించి లావాదేవీలు, భూముల కోసం సస్తురు బతుకుతున్నారు. ఆ భూములను కబ్జాలు చేసి ఒక్కొక్కరు కోట్ల రూపాయల వారసులు అవుతున్నారు, కోట్ల రూపాయల బిల్డింగులు కడుతున్నారు. కబ్జా భూములు ఏమిటి, ప్రభుత్వ భూములు ఏమిటి, ప్రైవేటు భూములు ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఇంత జరుగుతుంది? 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా కాంగ్రెసా, టీఆర్ఎసా, బీజేపీ కేంద్రంలో ఉన్నది, ఎన్డీఏ కుటుంబ, బీజేపీ లేదా యూపీఏ కుటుంబ ఎవరు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు స్పష్టంగా రాలేకపోతున్నారు? అటవీ భూములకు సంబంధించినటువంటి విషయం వేరే, అడవులు ఎంతో లోపలికి ఉంటాయి, కొలవలేకపోవచ్చు. కానీ వాగులు, వంకలు, వర్రెలు, చెరువులు, కాలువలు ఇవన్నిటికీ సంబంధించినటువంటి సరైనటువంటి హద్దులు నిర్ణయించడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? అరే, నాది కానటువంటి భూమిలోకి పోవాలంటే నేను భయపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా బెదిరించుడు, నయం లాంటి గ్యాంగులు పుట్టడము, భూముల మీద ఇవన్నీ చేయడము ఎందుకు జరుగుతున్నది? ఇవన్నీ లేకపోతే ఇవాళ గొప్ప కంపెనీలు అనేటువంటి పేరుతోటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నటువంటి వాళ్ళు అన్నీ ఇవాళ భూములు, గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకోవడమో, ప్రైవేట్ భూములను కబ్జా చేసుకోవడమో, చెరువులను కబ్జా చేసుకోవడమో జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఇవాళ ధరణిలో ఇవాళ వచ్చిన తర్వాత అనేకంగా భూములు కొట్లాటలు బయటకు వస్తున్నాయి. కాగితం మీద 20 ఎకరాలు ఉంటుంది, భూమి ఏమో 18 ఎకరాలు ఉంటుంది. ఇంకా 2 ఎకరాలు ఎక్కడికి వెళ్ళిస్తారంటే లేదు, భూమి దాంట్లో 20 ఎకరాలు అని రాసి ఉన్నది. 20 ఎకరాలు కాదు, నీకు 18 ఎకరాలే, మళ్ళీ కాగితం మీద ఎక్కించుకోమంటే ఆటెట్టన్నది 20 ఎకరాలు నాకు రావాలి. ఇప్పుడు అందరిది కొలవాలి, అందులో ఎంత తేలితే అంత, ఎవరికి ఎక్కువ ఉందో తెలియదు, ఎవరికి తక్కువ ఉందో తెలియదు, ఏ నెంబర్లు ఎంత ఉందో తెలియదు. శాస్త్రీయంగా ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ ఎంత భూమి ఉందో అంత భూమిని ఫస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? 18 ఎకరాలు ఇక్కడ ఉన్నది, 2 ఎకరాలు తేలలేదనేటువంటి విషయాన్ని అక్కడ కాగితాల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారు? ధరణి పేరు మీద ఎన్ని అన్యాక్రాంతాలు జరిగినాయి. ధరణి 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఇవాళ భూదాన్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ, ప్రైవేటు బంచరాయి భూములన్నింటినీ కూడా ధరణి పేరు మీద గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుందని ఇప్పటిదాకా ధరణి పైన విచారణ ఎందుకు చేయలేకపోయారు? ఒక్కటన్నా బయట పెట్టగలిగిందా కాంగ్రెస్ సర్కారు? ధరణికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కటంటే ఒక్క కేసు బయటపెట్టి ఇదిగో దీంట్లో కేటీఆర్ కుటుంబ సభ్యులకో, కేసీఆర్ కుటుంబ సభ్యులకో, లేకపోతే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ని 1000 కోట్లు సంపాదించారని ధరణికి సంబంధించి ఒక్కటంటే ఒక్క కేసు అన్న బయటికి తీసుకురాగలిగిరా? ఎందుకు దాన్ని చేయలేకపోతున్నారు? ఎందుకు దాన్ని మాట్లాడలేకపోతున్నారు? ఏం జరుగుతున్నది ఇవాళ? ఏం జరుగుతున్నది? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం పైన స్పష్టమైనటువంటి అది చేయాల్సినటువంటిది ఉంది కదా. భూములను కాపాడలేరు, దాన్ని కాపాడలేరు, దీన్ని కాపాడలేరు, ఏమీ చేయలేరు. ఎంతసేపటికి ఆ డబ్బులు వస్తాయి, ఏదో పరిపాలన గుడ్డిలో మెల్ల సాగిపోతుంటుంది ఎవరు అధికారంలో, అంతే. కానీ ప్రత్యేకంగా చేసేటువంటిది మాత్రం ఏముండదు.